మంచి పాఠాన్ని తిరిగి మళ్ళీ మనం ఆలోచిద్దాం. బుద్ధిమంతుని ఆలోచనలు, ఇది రెండో పాఠం. బుద్ధిమంతుని ఆలోచనలు. దేవుని పిల్లలారా, హలో, హలో, ఓకేనా? వినపడుతుందండి మాట? బుద్ధిమంతుని ఆలోచనలు. బేస్ తీసేయండి. ఓకే. దేవుని పిల్లలారా, సహజంగా దేవుడు బైబిల్లో చెప్పే ప్రతి మాట కూడా కాస్త లోకానికి విరుద్ధంగా, లోక ఆలోచనలకు విరుద్ధంగా ఉంటుంది. బుద్ధిమంతుని ఆలోచనలు అనగానే, బుద్ధిమంతుడు అనగానే లోకం చెప్పే అర్థం వేరు, బైబిల్ చెప్పే అర్థం వేరు. లోకంలో మనుషులు అనుకునే బుద్ధిమంతుడు వేరు, దేవుడు బైబిల్లో చెప్పిన బుద్ధిమంతుడు వేరు. నిజానికి బైబిలును సరిగా ధ్యానిస్తే, ఆలోచిస్తే బుద్ధిమంతుడు అని ఎవరిని పిలవాలో మనకి అర్థమవుతుంది. దేవుని పిల్లలారా, సహజంగా భూమి మీద మనుషులు వారి మట్టి మెదడులో పుట్టిన ఏవో కొన్ని మంచి పనులుగా వారు ఆలోచిస్తూ, వాటిని చేసేవారు మాత్రం బుద్ధిమంతులుగా లోకం గుర్తిస్తూ ఉంటుంది. ఉదాహరణకి, యవనస్తుడిగా ఉంటూ మందు తాగకుండా, సిగరెట్లు తాగకుండా చక్కగా చదువుకుని కాలేజీకి వెళ్ళి ఇంటికి వచ్చేస్తున్నాడు అనుకోండి, వాడిని ఏమంటారు? వాడిని చూడగానే బుద్ధిమంతుడండి, అలాంటి అలవాట్లు లేవండి, మంచోడండి అంటారు. భర్త భార్యను ఏడిపించకుండా, ఎలాంటి శ్రమ పెట్టకుండా, చక్కగా ఏ అలవాట్లు లేకుండా భార్యను బాగా చూసుకుంటూ, కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నాడు అనుకోండి, వెంటనే ఏమంటారు? బుద్ధిమంతుడండి, నా భర్త బుద్ధిమంతుడండి అంటారు. అంటే మంచివాడు లేదా గొప్పవాడు, బుద్ధిమంతుడు అనగానే లోకం చెప్పుకునే ఏవో చెడు వ్యసనాలు ఏవైతే ఉంటాయో అవి లేని ప్రతివాడు బుద్ధిమంతుడే అన్నట్టుగా లోకం గుర్తించింది. కానీ బైబిల్లో మనకి వెళ్ళేసరికి దేవుడు అంటున్న మాట వేరు. దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇంత అందమైన ప్రకృతి సిస్టమేటిక్గా పనిచేస్తూ, ఏ కాలంలో రావలసిన ఆ కాలంలో వస్తూ, ఈ కళ్ళ ముందున్న భూమి పంటలు పండిస్తూ, వర్షాలు కురుస్తూ, పైనుంచి చక్కగా ఉన్న ఆకాశం అంతా క్రమంగా నడవటం, సూర్యుడు మండటం, చంద్రుడు రావటం, చంద్రుడి వల్ల ఋతువులు ఏర్పడటం, ఇదంతా ఒక సిస్టమేటిక్గా పనిచేస్తున్నప్పుడు కళ్ళ ముందు ప్రకృతి ఏదైతే పని చేస్తుందో దానివల్ల మనిషి బ్రతుకుతున్నప్పుడు ఆ ప్రకృతిని కలిగించి నడిపిస్తున్న దేవుడి జ్ఞానం ఎవరికైతే అర్థం కాదో వాళ్ళని బుద్ధిహీనుడు అనేసాడు దేవుడు. బుద్ధిమంతుడు అంటే నువ్వు అనుకున్నట్టుగా లోకంలో ఏవో వ్యసనాలు లేనోడు బుద్ధిమంతుడు అనుకుంటే పొరపాటు. వాడికి దేవుడి జ్ఞానం లేదు, దేవుడి జ్ఞానం లేదు. వాడికి బ్రతుకు ఎవడిచ్చాడో తెలీదు, వాడు తింటున్న తిండి ఎవరి కష్టమో తెలీదు, వాడు వాడుకుంటున్న దేహం తల్లి గర్భంలో దేవుడు కట్టాడు అని తెలీదు. ఈ విషయాలు ఏవి తెలియనోడు బుద్ధిమంతుడు అంటే లోకం ఒప్పుకుంటుంది, కానీ దేవుడు ఒప్పుకోడు. దేవుడు దాన్ని అంగీకరించలేదు. ఒకసారి బైబిల్లో కీర్తన గ్రంథం మీరు తీయండి, 94వ కీర్తన, 94వ కీర్తన 8వ వచనం చూద్దాం. బైబిల్లో 94వ కీర్తన 8వ వచనం చదువుతున్నారు. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించండి అన్నాడు. జనుల్లో ఎవరున్నారట?
అంటే అర్థం ఏంటి? మనిషిని పశువుతో పోల్చేటేటి? ఏమంటే పశువుకి మనకున్నట్టుగా తెలివి, బుద్ధి, జ్ఞానం అన్నీ ఉంటాయండి? ఉంటాయా? మన ఇల్లు ఎలా ఉంచుకుంటామో పశువు తను ఉండే పాక అలా ఉంచుకుంటుందా? చెప్పండి, ఉంచుకుంటుందా? ఉంచుకోదా? ఉంచుకోదు. పశువు అది పాపం, దానికి కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలీదు. జనులలో పశుప్రాయులు ఉన్నారట. అది చూడండి ఆ మాట ఎలాగుందో. జనులలో పశుప్రాయులారా దీన్ని ఆలోచించుకునడి, బుద్ధిహీనులారా మీరు ఎప్పుడు బుద్ధిమంతులు అవుదురు అన్నాడు. బుద్ధిహీనులారా మీరు ఎప్పుడు బుద్ధిమంతులు అవుతారు, మీకు ఎప్పుడు బుద్ధి తెచ్చుకుంటారు? 9వ వచనంలో అంటున్నాడు, చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, అన్ని జనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పువాడు దండెంపకుండునా అన్నాడు. ఈ మాటలంటే నిజంగా ఎంత మంచి మాటలంటే, నరుల భక్తిహీనత లేదా నరుల యొక్క బుద్ధిహీనతను దేవుడు బయట పెడుతున్నాడు ఇక్కడ. ఆ మాట 9వ మాట మీరు వచనం చూస్తే, చెవులను కలగజేసిన వాడు వినకుండునా అంటే అర్థం ఏంటి? బాగా వినాలి ఇది. చెవులను కలగజేసిన వాడు వినకుండునా అంటే అర్థం ఏంటి? చెవి వింటుందా? నీ చెవి వింటదా? వింటదే. నీ చెవి వింటుందంటే చెవిని చేసిన దేవుడు వినగలడా? వినగలడా? ఆయన వినగలడు గనుకే నీకు వినగలిగే చెవిని దేవుడు చేశాడు. దేవుడు వినగలడు కదా, వింటాడు. వినడానికి దేవుడికి శక్తి ఉంది కనుక నీకు వినగలే చెవి చేశాడు. ఎంత బాగా రాశాడు 9వ వచనం చూడండి. చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. నీ కంటిని నిర్మించింది ఎవరు? దేవుడు కదా. ఆయన నిన్ను చూడ్డా? చూస్తాడు. చెవులను కలగజేసిన దేవుడు నువ్వేం మాట్లాడుతున్నావో వింటాడు. బాగా వినాలి. వింటున్నవాడు, చూస్తున్నవాడు మనుషులు ఏమంటున్నాడు అంటే, పశుప్రాయులారా మీరు బుద్ధిహీనులుగా ఎంతకాలం ఉండిపోతారు, మీరు బుద్ధిని సంపాదించుకోరా అన్నాడు. బాగా వినాలి. ఇంతకీ దేవుడు ఇంత పెద్ద మాట ఎందుకు అంటున్నాడు? అసలు మీకు బుద్ధి లేదని ఎందుకు అంటున్నాడు? మీకు బుద్ధిహీనులుగా మారిపోయారని ఎందుకు అంటున్నాడు? నేను చూస్తున్నాను, వింటున్నాను, అయినా సరే మీ బ్రతుకు బాగోలేదని ఎందుకు అంటున్నాడు అంటే, ఇంత కోపం దేవుడికి ఎందుకు వస్తుందంటేనండి, ఇక్కడ విషయం ఉందంటే. ఏంటా విషయం అంటే, బుద్ధిమంతుడైతేనండి కళ్ళ ముందు జరుగుతున్న ప్రతి దాంట్లోనూ దేవుడిని చూస్తాడండి. జాగ్రత్తగా వినాలి, బాగా వినాలి ఇది. బుద్ధిమంతుడైతే కళ్ళ ముందు జరుగుతున్న ప్రతి దాంట్లోనూ దేనిని చూస్తాడు? దేవుణ్ణి చూస్తాడు. అందరూ భోజనం చేశారా? భోజనం చేసిన వాళ్ళు చేయొద్దండి. చేశారా? ఏం కూర తిన్నారు? ఏం కూర అండి? టమాటా కూర. రైట్, ఆగండి. ఏ కూర తిన్నారు? టమాటా కూర. టమాటా తెలుసా అందరికీ? తెలీదా? ఏ రంగులో ఉంటుంది? ఎరుపు రంగు. కూర ఎలాగుంది? అదిరిపోయింది కదా. టమాటా ఎర్రగా ఉండి కూర తింటే అదిరిపోయింది అంటే, నిజంగా బుద్ధిమంతుడైతే టమాటా కూర తింటున్నప్పుడు వచ్చే ఆనందాన్ని బట్టి ఎవరిని స్తుతిస్తాడు? మీకు ఇప్పుడు అర్థమవుతాడు నెమ్మదిగా. దేవుడు ఇంత టమాటాకి అలాగే చేయలేదు అనుకోండి దేవుడు, ఈరోజు మీరు టమాటా కూర తింటారా? ప్రతి ఆదివారం మనం ఏం తింటాం చెప్పండి? ముక్క. ఆదివారం ముక్క లేకపోతే అసలు ప్రపంచ యుద్ధమే ఇంట్లో. ముక్క నువ్వు ఎలా తింటున్నావు అంటే, చికెన్నో అంటే కోడినో, మేకనో, ఎద్దునో, ఆవునో, గేదెనో దేవుడు చేస్తే దాన్ని కట్ చేసుకుని నువ్వు తింటున్నావు. ఇప్పుడు ఆ ఆహారం నాన్ వెజ్ తింటున్నప్పుడు ఎవరి జ్ఞాపకం రావాలి? దేవుడి జ్ఞాపకం రావాలి. టమాటా కూర తిన ఎవరి జ్ఞాపకం రావాలి? దేవుడి జ్ఞాపకం రావాలి. జాగ్రత్తగా వెళ్ళాలి ఇవన్నీ. అంటే కళ్ళ ముందు నువ్వు తింటున్నా, త్రాగుతున్నా, నువ్వు ఏదైనా ఆనందాన్ని పొందుకుంటున్నా, మనిషి ప్రతి దాంట్లోనూ ఎవరిని చూడాలి అంటే దేవుణ్ణి చూడాలి. వాడే బుద్ధిమంతుడు, వాడే జ్ఞాని. పిల్లల్ని చూస్తే మనకేమొస్తుంది చెప్పండి? మీ పిల్లల్ని చూస్తే మీకు ఏమొస్తుంది? అమ్మా అనగానే మీకు ఎలాగుంటుంది? నా కొడుకండి, నా బంగారం అండి, నా కొండండి, నా వెండండి అంటారండి కదా. ఆ వెండి, కొండ, బంగారం నీకు ఎవరిచ్చారు చెప్పు? గర్భఫలము యెహోవా ఇచ్చు. అంటే ఇప్పుడు వాడిని చూడగానే, వాడి పిలుపులో నీకు ఆనందం రాగానే నీకు ఎవరి జ్ఞాపకం రావాలి? వెంటనే వాడిని చూస్తే
ఒక తల్లికి జ్ఞాపకం వచ్చింది బైబిల్లో. ఎవరు చెప్పండి? అవ్వమ్మ. కయ్యను పుట్టగానే ఏమన్నా చెప్పండి? యెహోవా దయ వలన నేను ఒక నరుణ్ణి. ఎవరి దయట? బా, ఏ తల్లి అయినా అంటదండి ఈరోజు భూమి మీద తల్లి? పుట్టగానే ఆడు ముద్దెట్టుకుని నా రూపమా నీ రూపమా అలా ఆయనతో ముచ్చట్లు. నాకులాగే ఉన్నాడు అంటది, మీకులాగే ఉన్నాడు, లేదంటే మా తమ్ముళ్ళలాగా పుట్టాడు అంటది, మా అక్కలా పుట్టాడు అంటది. ఏమంటే ఆ గర్భఫలాన్ని అలా పెట్టుకుని దేవుడు మనల్ని దీవించాడండి, దేవుడు మనకి మంచి గర్భఫలం ఇచ్చాడండి, దేవుడికి స్తోత్రం అండి, ప్రార్థన చేద్దామండి ఇద్దరం అంటదా? అంటే బిడ్డ దేవుడిచ్చాడు, ఆహారం దేవుడిచ్చాడు, శరీరం దేవుడిచ్చాడు, వర్షం దేవుడిచ్చాడు, పండుతున్న పంటలు దేవుడిస్తున్నాడు. నువ్వు ప్రతి దాంట్లోనూ దేవుడిని చూడగలిగితే వాళ్ళే బుద్ధిమంతులు. వాడి ఆలోచనలు సపరేట్గా ఉంటాయి. చెప్తాను నేను. కీర్తన గ్రంథానికి వెళ్దాం. 107వ కీర్తనకి రండి అందరూ. 107వ కీర్తనకి రండి. ఏమండి ఈ కీర్తన నేను చెప్తాను, సెకండ్ సెషన్ కదా, మీరు ఎక్కువసేపు వినలేరు, షార్ట్కట్లో చెప్పాలి. రాత్రి సభ ఒకటి ఉంది కదా, త్వరగా ముగించేస్తాను. మీరు 107వ కీర్తనను రాసుకుని అక్కడ 8వ వచనం రాసుకోండి, 15వ వచనం రాసుకోండి, 21వ వచనం రాసుకోండి, 31వ వచనం రాసుకోండి, తర్వాత 41 నుంచి 43 వరకు రాసుకోండి. అంటే టోటల్గా ఈ కీర్తన అంతా చదివాము ఇప్పుడు మనం. దీని అర్థం ఏంటంటే రాసుకోమని కాదు, ఇంటికి వెళ్ళి మీరు ఏం చేయాలా? రాసుకున్నవన్నీ హోంవర్క్ అనమాట. ఇది మీకు ఇప్పుడు క్లాస్ వర్క్ చేస్తున్నారు, ఇంటికి వెళ్ళి ఏం చేయాలా? హోంవర్క్ చేయాలా. అప్పుడే దేవుడు బాగా అర్థమవుతాడు. 8వ వచనము, 15వ వచనం, 21, 31, తర్వాత 41 నుంచి 43. ఈ వచనాలే ఎందుకు రాసుకోమనంటే, ఇప్పుడు మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు ఒక విషయం చెప్తాడు దేవుడు. జాగ్రత్తగా వినాలి, ఇది నా వైపు చూడండి అందరూ. మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు ఒక విషయం చెప్తాడు, ఒక విషయం పైన మాట్లాడతాడు. అంటే మనిషికి దేవుడు ఏ మేలు చేస్తున్నాడో చెప్తాడు, మనిషిని దేవుడు ఎలా కాపాడుకుంటున్నాడో చెప్తాడు, మనిషికి దేవుడు వలన ఎన్ని మేలులు ఎన్ని సహాయాలు అందుతున్నాయో చెప్తాడు 7వ వచనం వరకు. అప్పుడు 8వ వచనానికి వచ్చేసరికి అంటాడు, 8వ వచనానికి, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అన్నాడు. బాగా వినాలి ఇది. అంటే నరులకు దేవుడు ఇలాంటి ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు కనుక, వండర్స్ చేస్తున్నాడు కనుక, దాన్ని బట్టి మనుషులు దేవుడికి ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అన్నాడు. దేనిని బట్టట? 8వ వచనం వల్ల చదువుతున్నాను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి అన్నాడు. ఇక్కడ ఆగాలి. ఏ కార్యాలట? ఆశ్చర్య కార్యాలు. అంటే ఆశ్చర్య కార్యాలు అంటే తెలుగు కంటే మీకు ఇంగ్లీష్ బాగా అర్థమవుతుంది. ఆశ్చర్య కార్యములు అన్న పదం తీసేసి దాని ప్లేస్లో ఇంగ్లీష్ పదం ఏంటో తెలుసా? వండర్స్. ఇప్పుడు ఎంత సింపుల్గా అర్థమైంది. ఏంటట వండర్స్ అంటే? ఎవడో చేయలేనిది మీ ఊర్లో అక్కడ చేశారు అనుకోండి, అప్పుడు ఏమంటారు? వండర్స్. మీ ఊర్లో కొండలు ఉన్నాయి కదా, చివర కొండ ఎలా ఎత్తి పైకట్టుకున్నాడు అనుకోండి అప్పుడు, అప్పుడు ఏమన్నారు దాన్ని? ఎవరు చేయలేనిది చేస్తే వండర్. తాజ్మహల్ వండర్ అంటారు. అర్థం ఏంటి? అలా ఆవిడికి ఆయన కట్టుకున్నాడు, ఎలా ఇంకెవరో కట్టలేదు కనుక అది వండర్ అయింది. మీ దగ్గర డబ్బులు ఉండి ఎవరైనా మీ ఊర్లో గరికపాడులో ఇంకొక అతను 2వ తాజ్మహల్ కట్టాడు అనుకోండి, అప్పుడు మొదట తాజ్మహల్ వండర్ అవ్వదు, ఎందుకంటే 2వది వచ్చేసింది కదా, తీసేస్తారు లిస్టులోంచి. మీకు అర్థమైందా? ఎవరో కట్టలేని ఒకటి కడితే అది ఏమవుతుంది? వండర్ అవుతుంది. జాగ్రత్తగా వినాలి ఇది. మన ఇల్లు వండరా కాదు. ఎందుకు వండర్ కాదు? మీ ఇల్లు లాంటివి మీ గరికపాడులో చాలా ఉన్నాయి. తాజ్మహల్ ఉన్నాయా? లేవు. అందుకు తాజ్మహల్ ఏమైంది? వండర్ అయింది. అర్థమైందా? అంటే ఆశ్చర్యకరమైన కట్టడం అని. తాజ్మహల్ వండర్ అనగానే ఆశ్చర్యకరమైన కట్టడం, అలాంటిది ఇంకోటి లేదు. చైనా గోడ కూడా వండరే. ఎందుకు చైనా గోడ వండర్ అంటారు? ఎందుకు వండర్ అంటారంటే ఆడు మాత్రమే కట్టుకున్నాడు దేశం చుట్టూ గోడ, ఇంకే దేశం కట్టుకోలేదు. మన భారతదేశం చుట్టూ మనం కట్టుకున్నాం అనుకోండి, అప్పుడు చైనా గోడ వండర్ అంటారా? తీసేస్తారు లిస్టులోంచి, ఎందుకంటే మనం కట్టేసుకున్నాం ఆల్రెడీ. మీకు అర్థమవుతుందా? వండర్ అంటే ఎవరు చేయలేనిది ఒకటి చేస్తే దాన్ని ఏమంటారు?
వండర్ అంటారు. ఇప్పుడు అక్కడ మీరు బైబిల్ చదవాలి. ఇప్పుడు 8వ వచనంలో ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకరమైన కార్యములను బట్టి, అంటే దేవుడట నరులకట వండర్స్ చేస్తున్నాడట. ఓకే, బాగా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. మనుషులకట దేవుడు వండర్స్ చేస్తున్నాడట, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడట. ఏంటి ఆశ్చర్యమైన కార్యాలు? క్రైస్తవులు అడిగామనుకోండి, నేను ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఏమండి పొట్టలో కంతి ఉండేదండి, కంతి మాయమైపోయింది, దేవుడు నాకు ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యం చేశారంటారు. కంతి మాయమైపోవడం ఆశ్చర్యం పెట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేసి తీసేస్తాడు, అదే ఆశ్చర్యం పెట్టి. ఇలాంటి చీపు చెప్పకూడదు దేవుడి పేరు, తెలుసా? తెలియక చెప్తారు వీళ్ళు, తెలియక చెప్తారు. ఏమన్నా డాక్టర్ చేయగలిగింది దేవుడు చేసి, దేవుడు నాకు వండర్ చేసినాను అనుకోండి, అప్పుడు బయట ఉన్న అనిజెంట్ ఏమంటారు చెప్పండి దాన్ని? ఓరు ఆ మాత్రం కంతికి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి మోకాలు వేయలేటు డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసేస్తాడు, అదేం వండరా అంటాడు. ఆడు ఒప్పుకుంటాడా వాడు? చెప్పండి, ఒప్పుకోడండి. మన క్రిస్టియన్స్ అండి, మన క్రైస్తవులు దేవుడు పరువును చేజేతులారా వీళ్ళతో ఇస్తున్నారు. ప్రతి చిన్నదాన్ని వండరగా చెప్తారు. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోయినాయి. ఈ మధ్యకాలంలో ఇవి మీరు సోషల్ మీడియాలో చూస్తే ఒక ముసలావిడ వస్తుంది, చూసారా మీరు? నేను ఒకసారి గట్టిగా ప్రార్థన చేశాను, అప్పుడు మా ఇంట్లో గ్యాస్ లేదు, పరిశుద్ధాత్మ దేవుడు గ్యాస్ నింపాడు అంటుంది. విన్నారా? విన్నారు లేదా? మరి ఆవిడ వీడియోలు తినండి. ఆవిడ దేవుడిని కీర్తిస్తుందా, దేవుడు పరువు బజార్లో పెడుతుందా? మీరు చెప్పండి. డబ్బులు లేవట అలా ప్రార్థన చేసుకుంటూ వెళ్తుందంట, రోడ్డు మీద 100 నోట్లు 200 నోట్లు 300 నోట్లు దొరికేస్తున్నాయట. దేవుడు నయ్యాడు అలా అద్భుతాలు చేసినా అంటుంది. ఆవిడ మరి మతిస్థిమితం ఏమైనా కోల్పోయి మాట్లాడుతుందో ఏంటో ఏమో అర్థం అవ్వట్లేదండి. ఒకసారి అంటుంది, ఏదో రాళ్ళు గురించి చెప్పిందండి. రాళ్ళు, ఎన్ని రాళ్ళు అని చెప్పింది? 650 రాళ్ళు తీసారట కడుపులోంచి, ఇంతంత లావువి. ఏమండి, ఇంతంత లావు రాళ్ళు 650 పొట్టలో పడతాయండి? దేవుడు అద్భుత కార్యాలు చేశాడు నాకు అంటుంది. అది అద్భుతమా అబద్ధమా చెప్పండి? అంటే దేవుడి పేరట అద్భుతాలంటే ఏంటో చెప్పటం చేతకాక ఏం ఆడుతున్నారంటే అబద్ధాలు ఆడుతున్నారు. జాగ్రత్తగా వినండి, బైబిల్ టాప్. ఇప్పుడు బుర్ర వేడెక్కిపోతే నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అద్భుతమైన కార్యాలు ఎలా ఉంటాయి దేవుడి చెప్పటం చేతకాక అబద్ధాలు ఆడుతున్నారు వీళ్ళు. రాళ్ళు తీశారు, కిడ్నీలు అరిగిపోతే బాగు చేశాడు. చిచ్చి, మందులకి వీరమాచనాన్ని దగ్గరికి వెళ్తే డైట్ చేస్తే తగ్గించేస్తాడు. చెప్పి దేవుడి పేరట అద్భుతాలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆయన నరులకు చేయి అద్భుతమైన కార్యములను బట్టి, అంటే నరజాతి మొత్తానికి వండర్ చేసి చూపిస్తున్నాడు ఆయన. ఏమిటో చెప్తాను నేను. ఇది ఏ కాలం చెప్పండి? ఇది వర్షాకాలం, రైట్? మీరు ఎప్పుడైనా వర్షం నీళ్ళు మేడెక్కిపోయి మేడ మీద ఒక స్టూల్ వేసి స్టూల్ మీద బిందు పెట్టండి, ఆ బిందులో డైరెక్ట్గా వర్షం నీళ్ళు పడతాయా? ఆ వర్షం నీళ్ళు తెచ్చుకొని తాగండి, ఎలా ఉంటాయి చెప్పండి? ఎలా ఉంటాయి? టాటా మినరల్ వాటర్ ఎందుకు పనిచేయదు? దాని ముందు దిగదుడుపు. ఈ వాటర్ ఎందుకు పనిచేయదు? సూపర్ వాటర్ అది, విత్ సూపర్ యాడెడ్ మినరల్స్, హెవీ మినరల్స్ ఉంటాయి అందులో. వర్షం నీళ్ళు ఎంత మంచివో చెప్తాను మీకు. వర్షంలో తడిసామనుకోండి, మనకి వెంటనే ఏం వస్తుంది? జలుబు ఎందుకు వస్తుంది తెలుసా మీకు? ఈ మురికి నీళ్ళు తానం చేసి 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 మంచినీళ్ళు మన శరీరం మీద పడగానే శరీరం తట్టుకోలేకపోతుంది. ఆ మంచిని, ఆ మినరల్స్ని డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. వర్షం నీళ్ళు అంటే అంత హెవీ మినరల్స్తో కూడిన స్వచ్ఛమైన మంచినీళ్ళు అవి. ఇక్కడ విషయం ఏంటంటే, టాటా వాటర్లో ఉన్న వాటికంటే హెవీ మినరల్స్ కలిపి నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో ఇంట్లో, ఆ మేడ మీదకి పట్టుకొచ్చింది ఎవరు చెప్పండి? ఆ నీళ్లు పట్టుకొచ్చింది ఎవరు? దేవుడు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు తెలుసా మీకు ఎవరికైనా? కరిగిపాడులో కురిసిన నీళ్ళన్నీ ఎక్కడి నుంచి పట్టుకొస్తాడో తెలుసా? మీకు దగ్గరగా ఏ సముద్రం ఉందో చూస్తాడు. మీకు దగ్గర సముద్రం ఏ చెప్పండి? మీకు దగ్గరగా ఏముంటుంది? బంగాళాఖాతం, ఒంగోలే కదండి. బాపట్ల, ఒంగోలు, చీరాల, ఇదే కదా సముద్రం మీకు. ఈ గరికిపాడుకు కావాల్సిన నీళ్ళన్నీ పక్కన రెడీ చేస్తాడు సముద్రం దగ్గర. ఎప్పుడు రెడీ చేస్తాడు? వేసవ కాలం అంతా రెడీ చేసి, అంతే వర్షాకాలం రాగానే వార్తల్లో చెప్తాడు చూడండి, ఋతుపవనాలు వచ్చేస్తున్నాయి, నీడేదో పంపిస్తున్నట్టు ఇంట్లో. ఆయన వేసవకాలం అంతా రెడీ చేసి జూన్ మొదటి వారం రాగానే అలాగా సముద్రమే తయారు చేసిన మేఘాలన్నింటిని అలాగ తీసుకుని వస్తూ ఉంటాడు. ఎక్కడికి?
గరికపాడి మీదకి ఒక 100 మేఘాలు, పక్కనే ఉన్న ఏమండి కారంపూడికి ఒక 100 మేఘాలు, ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ అనమాట చేసేసి సముద్రంలో ఉన్న ఉప్పు నీళ్ళండి పైకి ఎక్కించి మేఘాల్లోకి ఫిల్టర్ చేసి అవి మీ ఇంటి ముందుకి, అవి మీ పొలం ముందుకి పట్టుకొచ్చాడు. వర్షం నీ ఇంటి ముందు పడుతుందంటే, నీ పొలంలో పడుతుందంటే వర్షము నరులకు చేస్తున్న ఒక వండరది. అవునా కాదు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఇది చెప్తే ఎంత బాగుంటుందండి. దేవుడు వర్షాన్ని నీ ఇంటి ముందుకు తెచ్చాడు, సముద్రంలో ఉప్పు నీళ్లను మినరల్ వాటర్గా మార్చి నీ ఇంటి ముందుకు తెచ్చాడు. నరులకు ఆయన చేస్తున్నది వండర్ అన్నాం అనుకోండి, ఒప్పుకుంటారా? ఒప్పుకోడు ఎవడైనా? ఒప్పుకోవాలి. ఈ కిడ్నీలు రాళ్ళు అంటే ఎవడైనా ఒప్పుకుంటాడా? మీకు అర్థమవుతుంది ఇప్పుడు దేవుడు వాక్యం అర్థమవుతుందా? నరులకు ఆయన చేయు అద్భుతమైన కార్యాలంటే, జాగ్రత్తగా అద్భుతమైన కార్యం అంటే అర్థం ఏంటంటే అది అతను తప్ప ఇంకెవరు చేయకూడదు, అప్పుడే అద్భుతం అవుతుంది. అది వర్షం దేవుడు తప్ప ఎవడు చేయలేడు. ఇప్పుడు వర్షం అద్భుతమా కాదు చెప్పండి? అద్భుతమేనా? మీకు గుర్తుందా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు మేఘమదనం అని ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాడు ఆయన. వర్షాలు పట్టడం లేదని నేను కృత్రిమంగా వర్షాలు కురిపిస్తానని చెప్పి ఆకాశంలోకి విమానాలు వేసుకెళ్ళండి, ఈ మేఘాలు ఉంటాయి కదా ఆకాశంలో, దాని మీదకి గాలి పంపు చేశారు. అంటే గాలి కరిగిపోయి వర్షం పడుతుందని. అవి ఏం చేసారో తెలుసండి? కరెక్ట్గా మేఘం ఎక్కడుందో చూసుకునేవారండి. చైనా నుంచి రప్పించారు. ఇది సుమారు 2,000 కోట్లు ఏమో ఖర్చు పెట్టారు అప్పట్లో ఈ టెక్నాలజీకి. ఒక్క చుక్క వాన పడలేదండి. మేఘం ఎక్కడుందో చూసుకునేవారండి. మొత్తం రాకెట్ల మీద, అది విమానాల మీద వెళ్ళి అంత సెటప్ రెడీ చేసుకునేవారు. పైపులు లాగేవారు బయటకి గాలి కొట్టడానికి. కరెక్ట్గా వీళ్ళు సెట్ చేసుకునే అంతవరకు మేఘం అక్కడ ఉండేదండి. అంతా రెడీ అయిపోయింది. గాలి ఇద్దామన్న టైంకి మేఘం పక్కకి జరిగిపోయింది. మళ్ళీ విమానాలన్నీ పక్కకి జరపాలా, మళ్ళీ పైపులన్నీ తోడుకోవాలా, మళ్ళీ సెటప్ అంతా రెడీ చేసుకోవాలా. ఏమండి నిజంగా ముప్పు తిప్పలు పెట్టినాయండి. ఏవి? మేఘాలు. నీ మాట ఎందుకంటాయి? మేఘాలు ఎవరవే? ఆయన చెప్తే గుర్తావు, ఎవడరా నువ్వు అన్నాడు చూసినాయి అయ్యి. మీకు అర్థమైందా? ఒక్క చుక్క వాన పడలేదండి. అంటే వర్షాన్ని కురిపిస్తే ఎవరు కురిపించాలా? నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యాలు. పోనీ ఇది సైన్స్ చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. మన ఇంటికి వచ్చేస్తాను ఇప్పుడు. నేను మీ ఇంటికి వచ్చేస్తాను. అరటిపండు చూసారా ఎవరైనా? అరటిపండు తెలుసా? అరటిపండు ఇలా ఒలిచేవండి, లోపల ఏముంది? గుచ్చుంది కదా. తిన్నారా? తిన్నారు. టేస్ట్ ఎలా ఉంటుంది? తీయగా ఉంటుందా? ఏ తీయగా ఉంటుంది చెప్పాలి నాకు. బుర్రలు పనిచేయవు ఇప్పుడు మీకు. ఏ తీయగా ఉంటుంది? బెల్లంలాగా ఉంటుందా? షుగర్ లాగా ఉంటుందా? చెరుకులాగా ఉంటుందా? ఏ తీయగా ఉంటుందో చెప్పాలి నాకు. చెప్పగలరా? చెప్పలేము. బండగా ఏమంటామంటే తీయగా ఉంటుందండి. ఏ తీపి? యాపిల్గా తిన్నారు, అది ఎలాగుంటుంది? యాపిల్ పండు ఎలాగుంటుంది? అది తీయగానే ఉంది. ఏ తీపి? చెరుకు తింటే ఎలాగుంటుంది? తీయగానే ఉంది. ఏ తీపి చెప్పండి? ఈ వండర్ సగాదే చెప్పండి అవి. ఇది వండర్ అని ఎందుకంటానంటే, యాపిల్ పండు దేవుడు చేశారండి, ఏమండి మనం ఇందాక ఆలోచన అరటిపండు దేవుడు చేశారండి, చెరుకు దేవుడు చేశారండి. అది వండర్ అని ఎందుకంటున్నామంటే, ఇప్పుడు నేను చెరుకు తింటుంటే ఏ రుచి అయితే నాకు వస్తుందో, ప్రపంచంలో నెంబర్ 1 చెప్పేవడో అలాంటి టేస్ట్తో ఒక వంట వండమనండి అండి. నేను చెరుకు తింటే ఎలాగుంటుందో, చెరుకు రసం తాగితే ఎలాగుంటుందో అలాంటి వంట ఒకటి చేయమనండి ఎవరినైనా ప్రపంచంలో. చేయగలడా? అరటిపండు తింటుంటే నాకు ఏ టేస్ట్ వస్తుందో అలాంటి వంట ఒక స్త్రీని వండమనండి, సేమ్ టేస్ట్తో. వస్తుందా? రాదు. అప్పుడు అరటిపండు వండరా కాదో చెప్పండి. చెరుకు రసం వండరు. ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ వండరు. కట్టుకునే బట్టలన్నీ చెప్పండి. నరులకు ఆయన చేయు ఆశ్చర్యమైన కార్యాలను బట్టి నరులు యెహోవాకి ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు మీకు ఎన్నో వచనం చదివారు దాకా? అది 8. బైబిల్ చూడండి. ఇప్పుడు 8వ వచనం చెప్పాడా? 8కి నీకు ముందేం చెప్పాను? 1 నుంచి 7 వరకు కొన్ని కార్యాలు చెప్పి ఆయన వండర్స్ చేస్తున్నాడు, స్తోత్రాలు చెప్పండి అన్నాడు. ఇప్పుడు 8 నుంచి మీరు చదువుకుంటూ వచ్చేస్తే 14 వరకు మరికొన్ని దేవుడు చేసే కార్యాలు చెప్తున్నాడండి. మీరు చదువుకోండి, నాకు టైం లేక వెళ్ళిపోతున్నాను ముందుకి. 8 నుంచి 14 వరకు దేవుడు చేసే ఒక మంచి ఆశ్చర్యకార్యాలు లిస్ట్ చెప్తాడు. చెప్పి 15కి వెళ్ళిపోయేసరికి అంటాడు మళ్ళీ, ఆయన కృపను బట్టి
నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. అయిపోయిందా? మళ్ళా 16వ వచనం నుంచి దేవుడు ఇంకా ఏం చేస్తున్నాడో చెప్తాడు. మళ్ళీ 16, 17, 18, 19, 20 వరకు చెప్పి 21కి వెళ్ళేసరికి అంటాడు, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. అర్థమవుతున్నాడు ఇప్పుడు దేవుడు అంటే, నేను మీ జీవితం, ఒక్క మనిషి జీవితం భూమి మీద నిలబడడానికి నేను ఎన్ని కార్యాలు చేస్తున్నానని లిస్ట్ అంతా చెప్పుకుంటూ వస్తున్నాడండి ఈ అధ్యాయం. మీకు సింపుల్గా ఒక అర్థం కావడానికి 20 వచనం చూడండి ఒకసారి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను అన్నట్టు చూసారా. తన వాక్కును పంపి మనుషులను ఏం చేస్తున్నాడట? బాగు చేస్తున్నాడట. మనుషులను వాక్యంతో బాగు చేసుకుంటున్నాడట, ఆహారం పెట్టుకుంటున్నాడట, గాలిస్తున్నాడట, ఏమంటే రోగాలు వస్తే బాగు చేస్తున్నాడట. నిజంగానండి, మనిషి కంటే దేవుడు లేకపోతే జీవితం లేదండి, బ్రతుకు లేదండి. ఒక్క సెకండ్ కూడా బ్రతకలేడండి దేవుడు లేకుండా మనిషి. అలాంటి దేవుడికి మనిషి ఆయన చేసిన కార్యాలన్నిటిని జ్ఞాపకం పెట్టుకుని దేవుడికి ఏం చెల్లించాలట? కృతజ్ఞత. మీకు చదువుకోండి తర్వాత 22, 23, 24, 25, 26, 27, 28, 29 చెప్పాడు, 30 చెప్పాడు. 31కి వెళ్ళేసరికి అంటాడు మళ్ళీ సేమ్, మీరు దేవునికి కృతజ్ఞతలు చెప్పండి అంటాడు. అలాగే మీరు చదువుకుంటూ 40 వచనానికి వచ్చేయండి. 40 వచనానికి మళ్ళీ చేసినవి చెప్తాడండి. 41 నుంచి మాత్రం చదువుదాం, అవసరం. 41 నుంచి చదువుదాం, ఇదే నా పాఠం, జాగ్రత్తగా వినాలి. 41, అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును, వాని వంశమును మందవలే వృద్ధి చేసేదను అన్నట్టు. దరిద్రులు లేవనెత్తుతాడట, వాళ్ళ వంశాన్ని మందల వలె ఏం చేస్తాడట? వృద్ధి చేస్తాడట. అంటే పిల్లల్ని ఇస్తాను, పిల్లల్ని కాపాడుతాను, లేవనెత్తుతాను అన్నాడు. తర్వాత 42, యథార్థవంతులు దానిని చూచి సంతోషించుదురు, మోసగాళ్ళందరూ మౌనముగా ఉందురు. యథార్థవంతులైతే దేవుడు చేస్తున్న కార్యాలను చూసి ఏం చేస్తారట? సంతోషిస్తారట. మోసగాండ్రు మాత్రం ఎలా ఉండిపోతారట? ఇక్కడ జాగ్రత్తగా వినాలి దేవుణ్ణి. బుద్ధిమంతుల ఆలోచనలను ఎందుకు పెట్టారంటే టైట్లు, నిజంగా దేవుడు చెప్తున్నవన్నీ నీకు అర్థమైతే, దేవుడు చేస్తున్న కార్యాలన్నీ నీకు అర్థమైతే, నువ్వు నిజంగా ప్రతి దాంట్లో నువ్వు దేవుడిని చూడగలిగితే, యథార్థవంతుడు అయితే, యథార్థవంతుడు దేవుడు చేస్తున్న ప్రతి కార్యాన్ని చూచి ఏం చేస్తాడట? సంతోషిస్తాడట. మోసగాడు మాత్రం ఎలా ఉండిపోతాడట అంటే, దేవుడు వలన ఈ మేలులన్నీ పొందుకొని, దేవుడు వలన ఇవన్నీ అనుభవిస్తూ తిరిగి దేవా స్తోత్రం అని చెప్పలేనివాడు, జరుగుతున్న ఈ దైవ కార్యక్రమాలను బట్టి సంతోషించలేనివాడు మోసగాడు అనేసాడు దేవుడు. చూసారా అలాగుందో? వాడు మోసగాడు, నా వలన ఇవన్నీ పొందుకుంటా కూడా దేవా స్తోత్రం అంటం లేదు. మోసగాడా కాదండి? ఎవడో మాట్లాడగలరా మీకు? ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు థ్యాంక్స్ చెప్పలేదు అనుకోండి, ఎలాగుంటుంది? పోనీ ఇది మీకు అర్థం అవ్వలేదు. ఎవరో మీ ఇంటికి నాకు ఒంట్లో పోలేదు 1000 రూపాయలు అప్పేమని వచ్చారు, అప్పిచ్చారు. మీరు అప్పిచ్చిన తర్వాత మర్చిపోయి మీతో మాట్లాడటం మానేశాడు. అప్పుడు ఏమంటారు చెప్పండి? వెంటనే మీరు డైలాగ్ ఏంటి చెప్పండి? విశ్వాసం లేని కుక్క అండి. ఏటట? విశ్వాసం లేని తర్వాత డైలాగ్ అనండి, కుక్క. 1000 రూపాయలకి ఇవ్వండి కుక్క అంటే, ఇన్ని అనుభవిస్తూ దేవా స్తోత్రం అన్నాడు ఎన్నిసార్లు కుక్క అనాలి చెప్పాలా? వర్షాలు అనుభవిస్తూ, ఆహారం అనుభవిస్తూ, ఆరోగ్యాన్ని అనుభవిస్తూ, పిల్లల్ని అనుభవిస్తూ, ఆయన పంట తినేస్తూ, ఆయన గాలి పీల్చుకుంటూ, ఆయన నీళ్లు తాగుతూ, ఆయన వల్ల బ్రతుకుతూ దేవా స్తోత్రం అన్నాడు ఎవరు చెప్పండి? బైబిల్ అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ఆయన అన్నాడు. వాడు నాకేం చేశాడు? మోసం చేశాడు, నన్ను మర్చిపోయాడు, నాకు స్తోత్రం చెప్పడం లేదు. ఏమంటే స్తుతి చెల్లించడం అంటే ఏంటి? చాలామందికి ఇది తెలియదు. మళ్ళీ స్తోత్రం చెప్పడం అంటే మళ్ళీ అటు వెళ్తారేమో, దేవ నేను చెప్పానంటే చాలాసార్లు గదిలో కూర్చొని చప్పట్టుకుంటానంటారా? స్తోత్రం చెప్పడం అంటే ఏంటి? ఆయన నామమును జనములలో ప్రకటించండి, ఆయన జనముల మధ్య ఆయన కీర్తించండి, నా గురించి చెప్పండి, జనాల మధ్య సువార్త ప్రకటించండి, దేవుడు గొప్పవాడని. దేవుడు సృష్టిని కలిగజేశాడని స్తుతి విధానం రాశాడు కదా. దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం చదువుకుంటారు. మీ దావీదు ఏర్పాటు చేశాడు. 2వ వచనం 3వ వచనం స్తుతి విధానాన్ని దావీదు ద్వారా దేవుడు ఏర్పాటు చేయించాడు. ఏంటంటే దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ కూడా జనముల మధ్య ఏం చేయాలట? ప్రకటించాలి. అది స్తుతి చెల్లించటం అంటే.
అంటే ఇవన్నీ పొందుకుంటాను నువ్వు తినేసి త్రాగేసి లోకంలో అందంగా బ్రతికేసి ఈ లోకంలో నేను సంపాదించుకున్నాను, ఈ లోకంలో నేను హాయిగా ఉంటున్నాను, నువ్వు సైలెంట్గా ఉండిపోయి దేవుడికి ఏ క్రియ చేయకపోతే, ఇది ఇలాంటి సెమినార్ పెట్టో, సభ పెట్టో, గృహకూడికి పెట్టో, ఏమంటే నీ ఊరి మధ్యలో చక్కగా సభలు పెట్టో దేవుడికి స్తుతులు చెల్లించినప్పుడు దేవుడు అంటున్నాడు ఇవన్నీ అనుభవిస్తున్న వాళ్ళని, వాళ్ళు నన్ను ఏం చేశారు? మోసం చేశారు, మోసగాండ్రు వాళ్ళు. నా కొరకు బ్రతకటం లేదు, నా వలన ఇవన్నీ పొందుకుంటూ నా వలన ఆశ్చర్య కార్యాలన్నీ కూడా అనుభవిస్తూ ఏమంటే వాళ్ళ గురించి ఏమి చెప్పటం లేదు అన్నారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, మీకు అర్థం కాదని చెప్తాను. ఉదాహరణ, వేసవకాలం ఏం తాగాలనిపిస్తుంది చెప్పండి? వేసవకాలం ఏం తాగాలనిపిస్తుంది? ఎక్కువగా ఏం తాగాలనిపిస్తుంది? నీళ్లు తాగాలి, ఏవో చల్లగా ఉన్నాయి తాగాలనిపిస్తుంది కదా. ఎన్ని నీళ్లు తాగినా మళ్ళా తాగాలనిపిస్తుంది. ఇది గమనించి దేవుడు అంటే వేసవకాలంలో ఒక కాయ తయారు చేసేటి, వాటర్ మెలన్, పుచ్చకాయ, పుచ్చకాయని అంటారు ఇటు సైడ్, పుచ్చకాయ. మండు టెండలో వచ్చినప్పుడు ఎవరైనా ఒక పుచ్చకాయ మొక్కిస్తే మీ ప్రాణం ఎలాగుంటుంది చెప్పాలా? మండు టెండలో పడి వచ్చారు వాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చే గ్లాసు, తర్వాత వెంటనే పుచ్చకాయ మొక్కిచ్చారు, ఎలాగుంది ప్రాణం? అస్సలు చెప్పలేని ఆనందం అండి. వాళ్ళని అడగలేరు కానీ మనసులో ఒకటి ఉంటుంది, ఏముంటుంది? ఇంకో మొక్కిస్తే బాగున్ను అన్నట్టుగా ఉంటుంది. అవునుగా చెప్పండి, నిజం చెప్పండి. ఇంకో మొక్కిస్తే బాగుండు అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళు ఆ మొక్క కూడా ఇచ్చారు, రెండో మొక్క మీ మొహం చూసి 2 ముక్కలు తిన్నారు, ఎలాగుంది? ఎలాగుంది? ఆ వచ్చిన ఆనందానికి అక్క నువ్వు ఎంత మంచిదాను అక్క, మంచినీళ్ళు ఇచ్చి పంపిస్తావేమో అనుకున్నాను, నువ్వేమిచ్చావు? పుచ్చకాయ ఇచ్చావు. ఎంత ప్రేమిస్తారండి ఆవిడ్ని, ఎంత పొగుడుతారండి ఆవిడ్ని. పొగుడుతున్నారా? పొగుడుతున్నారు. ఇంతకీ ఆవిడ చేసిందా, పట్టుకొచ్చి నీకు ఇచ్చిందా? చెప్పండి. పట్టుకొచ్చి ఇచ్చిన ఆవిడకి ఎన్ని వందనాలు చెప్పి చేసిన ఆయనకి ఎప్పుడని చెప్తావా? చెప్పు. ఇప్పుడు మనిషి ఎవడు చెప్పండి? మోసగాడు అంటంలో న్యాయం ఉందా లేదా చెప్పండి. మనిషి మీరు 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 పెద్ద మోసగాలరా మీరు అన్నట్టు. ఎందుకంటే నా అన్ని అనుభవిస్తూ నాకెప్పుడు చెప్పరు, ఆడికి ఇడికి చెప్పుకుంటూ తిరుగుతారు. అంతేనా? మోసగాడా కాదు చెప్పండి. ఇప్పుడు మనిషి మోసగాడు, మోసం చేశాడు. ఎప్పుడు వస్తారా మీకు బుద్ధి? ఎప్పుడు వస్తుంది మీకు? బుద్ధి బలం ఎప్పుడు పెరుగుతుంది? జ్ఞానం ఎప్పుడు పెరుగుతుంది? నా వండర్స్ ఎప్పుడు మీకు అర్థమవుతాయి? నా వండర్స్ ఎప్పుడు మీ బుద్ధికి ఎక్కుతాయి అంటున్నాడు. ఇప్పుడు చెప్తారు చూడండి, ఆ వచనం చదివితే ఎంత బాగుంటుందో. 42 యథార్థవంతులు దానిని చూచి సంతోషించుదురు, మోసగాండ్రందరూ మౌనంగా ఉందరు. 43 బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును అన్నాడంటే. ఇదే టైటిల్. ఎవడు ఆలోచిస్తాడంటే ఇవన్నీ? బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించడు. ఏం ఆలోచిస్తాడు? తింటున్న తిండి, కట్టుకుంటున్న బట్టలు, ఉంటున్న ఇల్లు, ఎవడు మేము దున్నుతున్న పొలము, నాకున్న ఆరోగ్యము, నా దేహము, నా కుటుంబము, నా భర్త, నా వాళ్ళందరూ, ఇవన్నీ కూడా ఎవరిచ్చారు? నాకు దేవుడిచ్చాడు. బుద్ధిమంతుడైన వాడు ఇవన్నీ ఏం చేస్తాడట? ఆలోచిస్తాడట. నిజంగా ఆలోచించిన వాడు దేవుడి దగ్గరికి రాకుండా ఆగిపోతాడా? వస్తాడు. క్రమం తప్పక దేవుడి సన్నిధికి వస్తాడు. దేవుడు మాటలు వింటాడు. దేవుడి జ్ఞానాన్ని ప్రకటించేవాడికి ఎదుగుతాడు. కనీసం ప్రకటించడం రాకపోతే ప్రకటిస్తున్న వాళ్ళకి సహకారిగా మారిపోతాడు. వెళ్ళండి మీరు సేవ చేయండి, నేను వెనకాల తోడుగా ఉంటానండి, మన తండ్రి గురించి వినపడాలండి అంటాడు. ఎవడంటాడట ఇవన్నీ? బుద్ధిమంతుడట. చూడండి ఆ పాట ఎలా ఉంది. 43 బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనములు తలపోయుదురుగాక. అది ఎవడైతే తలుచుకుంటున్నాడో దేవుణ్ణి, నిరంతరము దేవుడి కార్యక్రమాలు ఇవన్నీ ఎవడైతే బలంగా ఈ ప్రపంచానికి చెబుతున్నాడో వాడు బుద్ధిమంతుడట. వాడు ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్తున్నాడు. బుద్ధిమంతుడైన వాడు ఇవన్నీ ఆలోచించును. ఎలాగ ఆలోచిస్తాడట? యెహోవా కృపాతిశయములను జనులు తలపోస్తారు. ఎవడైతే తలపోస్తున్నాడో, ఎవడైతే దేవుడి గురించి నిరంతరం ఆలోచించుకుంటున్నాడో వాడేనండి బుద్ధిమంతుడంటే. అవేనండి బుద్ధిమంతుడి ఆలోచనలు అంటే అలాగే ఉంటాయండి. ప్రతి దాంట్లోనూ దేవుడిని చూస్తాడండి, ప్రతి దాంట్లోనూ దేవుడే కనపడతాడండి. వాడేనండి బుద్ధిమంతుడు. వాడే అసలైన బుద్ధిమంతుడు అంటే వాడే. కళ్ళ ముందు సంతోషం వచ్చిందా దేవుడినే వెతుకుతాడు. ఏదైనా శోధన వస్తుందా, నేను ఏమైనా తప్పు చేసి ఈ శోధనలో పడ్డానా దేవుడి వాక్యానికి విరుద్ధంగా, లేదా దేవుడు నన్ను పరీక్షించడానికి వచ్చిన పరీక్ష అంటే కష్టం వచ్చినా దేవుడి కోసమే ఆలోచిస్తాడు, సంతోషం వచ్చినా దేవుడి కోసమే ఆలోచిస్తాడు. అతనే బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు ఆలోచనలు అంటే ఇవి. అంటే జీవితంలో జరుగుతున్న ప్రతి దాంట్లోనూ దేవుడిని చూసి దేవుడికి నేను కృతజ్ఞత చెల్లించాలి, దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి కోసం ఆలోచించాలి,
దేవుడు ఉన్నాడని నా చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ చెప్పాలి. సృష్టికర్త, ఆయన పిల్లలు ఈ మనుషులంతా నాశనానికి జారిపోతున్నారు. ఎవరు చెప్తారు ఈ జ్ఞానం అంతా? ఎవరు చెప్తారు ఈ ఆలోచనలంతా? ఆయన ఎంతో కష్టపడి నరులకు వండర్స్ చేస్తుంటే, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తుంటే, ఆశ్చర్య కార్యాలన్నిటిని అనుభవిస్తూ ఆయన కోసం బ్రతకక, ఆయన కోసం ఆలోచించక, ఆయన ఉన్నాడని తెలుసుకోక నశించిపోతున్న ఈ సమాజం గురించి, నశించిపోతున్న ఈ మనుషుల గురించి ఆలోచిస్తూ వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి దేవుడి గురించి తలస్తూ దేవుడి కార్యాలు చెప్పేవాడేనండి బుద్ధిమంతుడు. మీరు చాలాసార్లు చదువుకున్నారు దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. కరెక్ట్గా ఇప్పుడు మీకు అర్థమవుతుంది అది వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం మీరు చదివితే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, బుద్ధిమంతుడైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురు. అంటే ఈ దేవుడి వాక్యాన్ని చేతపట్టుకుని సమాజం మధ్యలోకి వెళ్ళి దేవుడు చేస్తున్న ఈ ఆశ్చర్య కార్యాలన్నీ ప్రజలకు చెప్పి ఎవరైతే ప్రజలను దేవుడి వైపుకు మళ్ళించేస్తారో వాళ్ళేనటండి బుద్ధిమంతులండి. మీరు చెప్పాడు చూడండి, బుద్ధిమంతులైతే అన్నట్టు. నిజంగా మనం ఇలా ఆలోచిస్తున్నావా? నిజంగా బుద్ధిమంతుడికి ఉండే ఆలోచనలు మనకు ఉంటున్నాయా? బుద్ధిమంతుడు ఎలాగైతే దేవుడు ఆలోచించాలని కోరుకున్నాడో అలా నువ్వు ఆలోచిస్తే అప్పుడు నన్ను ఏమంటాడు తెలుసా? బుద్ధిమంతుడండి నా కొడుకు, నా కోసం ఆలోచిస్తున్నాడండి, నేను చేసిన ప్రతి కష్టాన్ని గుర్తిస్తున్నాడండి. ఏమండి నాకు నిజంగానండి దేవుడి బాధ ఎలా వర్ణించాలో కొన్నిసార్లు అర్థం కదండి. దేవుడు బాధను ఎలా వర్ణించాలో అర్థం కదండి. సహజంగా మనిషి అంటే ఒక ఇగో ఉంటుంది మనిషికి. ఏంటి ఇగో అంటే, ఎంత లేనోడైనా ఎంత పేదవాడైనా వాడిని పట్టించుకోకపోతే, వాడికి ఇవ్వాల్సిన మర్యాద, వాడికి ఇవ్వాల్సిన గౌరవం వాడికి ఇవ్వకపోతే వాళ్ళని ప్రేమిస్తారండి ఎవరైనా? చెప్పండి, ప్రేమిస్తారా? మీకు అర్థం కాడని చెప్తున్నాను. మీకు ఇక్కడ ఉంటారో తెలియదు కానీ జిహెచ్ఎంసీ కార్మికులు అని ఉంటారు. అంటే ఈ డ్రైనేజీలు బాగు చేయటం, రోడ్ల మీద చెత్త ఎత్తటం, ఇలాగా ఈ పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, తెలుసు కదా, జిహెచ్ఎంసీ కార్మికులు అంటారు. అది వాళ్ళ వృత్తి అది అంతే. బ్రతకడానికి ప్రతి మనిషి వృత్తి చేసుకోవాలి కనుక వాళ్ళ వృత్తి చేసుకున్నారు. వాళ్ళు ఏం తక్కువగా చిన్నోళ్ళు కాదు వాళ్ళు. కానీ చాలామంది డబ్బున్న వాళ్ళు, అధికారం ఉన్న వాళ్ళని ఎలా చూస్తారు చెప్పండి? ఆ పని చేసే వాళ్ళని ఎలా చూస్తారు? హేనంగా, తక్కువ చూపుతో చూస్తారంటే. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కింద ఉన్న వాడిని ఎవడైనా పెద్ద అధికారం వచ్చి అంత హీనంగా చూసి దిగజారి మాట్లాడితే వాడు ఏమంటాడు? ఇంట్లో పరిస్థితులు బాగోలేదనుకోండి, తీసేస్తాడేమో ఉద్యోగంలో నుంచి, బయట బాబు సార్ అంటాడు. కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు అనుకోండి, ఏమంటాడు? వెంటనే తిరగబడ్డా? నాకు గౌరవం ఉన్నప్పుడు, నన్ను నీచంగా చూస్తున్నప్పుడు నీ ఎవడికి కావాలరా, నీ ఉద్యోగం తీసుకోవాలని అవతల పడేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇతనికి ఎందుకు వెళ్ళిపోయాడు అంటే, ఇతన్ని నీచంగా చూస్తున్నాడు, ఇతని కష్టాన్ని పట్టించుకోవట్లేదు, కష్టపడి పని చేస్తుంటే తక్కువగా చూస్తున్నాడు. అంటే నాకు రెస్పెక్ట్ దొరకలేదు కనుక నేను అక్కడ ఏం చేయను? పని చేయను. అసలు ఇదే విషయాన్ని మీరు దేవుడికి అప్లై చేసి చూడండి. ఈరోజు మనుషులు దేవుడిని రెస్పెక్ట్గా చూస్తున్నారండి? చూస్తారా? అసలు ఏ మనిషికైనా దేవుడి మీద రెస్పెక్ట్ ఉందండి? గౌరవం ఉందంటారా? లేదండి. దేవుడు అనగానే కోరికలు తీర్చేవాడు, దేవుడు అనగానే అవసరాలు తీర్చేవాడు, దేవుడు అనగానే మనకి ఏదో అనారోగ్యం వచ్చినప్పుడు జ్ఞాపకం వచ్చేవాడు. అంతే, అక్కడ వరకే మనిషికి దేవుడు. అంతే తప్ప రెస్పెక్ట్, ఆయనకి రావాల్సిన గౌరవం, ఆయనకి దక్కాల్సిన మర్యాద, ఆయనకి రావాల్సిన ఖ్యాతి, ఆయనకి రావాల్సిన మహిమ మనుషులు ఇవ్వలేదండి. చాలా గొప్పవాడు దేవుడు అనగానే. ఎవ్వరు చేయలేని పెద్ద పెద్ద కార్యాలు దేవుడు చేస్తుంటే ఆయన అంత ఎత్తులో కీర్తించవలసిన మనిషి అండి దిగజార్చాడు దేవుణ్ణి. పట్టించుకోడు మనిషిని, దేవుణ్ణి పట్టించుకోడు, దేవుణ్ణి అసలు హానర్ చేయడు, గౌరవించటండి. అయినా దేవుడు ఎంత మంచోడు చెప్తున్నాను. మనుషులు పట్టించుకోకపోయినా, నమ్మకపోయినా, దేవుడి కోసం బ్రతకకపోయినా నరులందరికీ ప్రకృతిని మాత్రం సమానంగా ఇస్తూ కష్టపడుతున్నాడండి. ఎవరు? దేవుడు. భూమి మీద మనిషి ఆయన్ని పట్టించుకోకపోయినా కష్టపడుతున్నాడా? దేవుడు లేడన్న నాస్తికులు ఉన్నారా భూమి మీద? ఉన్నారు. హేతువాదులు ఉన్నారా? ఉన్నారు. దేవుడు నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. వాళ్ళ కోసం కూడా కష్టపడతాడు. అంతలా దేవుడు కష్టపడుతుంటే, అంతలా దేవుడు పట్టించుకోలేడు విషయంలో కూడా
పని చేస్తున్నప్పుడు నిజంగా రండి, ఆయన మనసు తెలిసింది మనకేనండి. దేవుడు మనకే దొరికాడండి, దేవుడు మనకే అర్థమయ్యాడండి. అలాంటప్పుడు మనం ఆయన కార్యాలు ఈ సమాజంలోకి తీసుకెళ్ళడానికి ఎంత తృష్ణతో ఉండాలి, ఎంత ఆసక్తితో ఉండాలి, ఈ గుడ్డి సమాజానికి దేవుణ్ణి చూపించడానికి ఎంత తహతహలాడిపోతూ ఉండాలి. మీరు ఆలోచించుకోండి. దేవుడు ఇన్ని చేస్తున్నా ఈ సమాజం పట్టించుకోవట్లేదా? దేవుడిని అమర్యాదగా పక్కన పెట్టేసిన నా తండ్రి వాళ్ళ కోసం కష్టపడుతున్నాడా? మరి తెలుసుకోను, నేను కదా ఆయన సమాజంలోకి తీసుకెళ్ళాలి, నేను కదా ఆయన కోసం కష్టపడాలి, నేను కదా ఆయన కోసం పనిచేయాలి, నేను కదా ఆయన సేవలో పాలిభాగస్తుడిగా మారిపోవాలి. ఎందుకు మనం ఇలా సంకల్పించాం? ఎవడో మాట్లాడగనా? చర్చిలో ఉన్న వాళ్ళు అందరూ పనిచేస్తున్నారు అనుకోండి, చర్చ ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? డబలు జలం పెరిగిపోతూ ఉంటారు. ఎందుకంటే అందరూ సువార్తకి వెళ్ళిపోతున్నారు అనుకోండి, రోజు చక్కగా అందరికీ సువార్త చెప్పి సన్నిధికి తీసుకొస్తున్నారు అనుకోండి, సంఘాలు ఎలా ఉంటాయండి? ముఖ్యంగా మాట అడుగుతాను. స్త్రీ ఏదైనా ఒక మంచి బంగారం నాకు కొనుక్కుంది అనుకోండి, అది పట్టుకుని ఆ కాలనీ అంతా తిరగదా చూపించుకోవడానికి? చెప్పండి, నిజం చెప్పండి. పట్టుకుని పక్కింటికి వెళ్తారా? వెళ్తారు. ఎప్పుడైనా ఒక మంచి ప్రసంగం విని ఆ ప్రసంగం పట్టుకుని పక్కింటికి వెళ్తారా? అబ్బే, ఎలాంటి పనులు చేయం. చీరలు చూపించుకోవడానికి, నగలు చూపించుకోవడానికి, కారులు చూపించుకోవడానికి, ఆటోలు చూపించుకోవడానికి తిరుగుతారు. దేవుడు వాక్యం పెట్టుకుని ఎప్పుడు వెళ్ళారు? దానియేలు గ్రంథం 12:3 అదే, మీరు బుద్ధిమంతులైతే అనడంతే. అందరూ అవుతారంటే దేవుడికి కూడా నమ్మకం లేదు. నా జ్ఞానాన్ని ఎవడైతే పట్టుకుని ప్రకాశిస్తున్నాడో, నా జ్ఞానాన్ని అనేక మందికి చెప్పి ఎవరైతే నా వైపు అనేకులు తిప్పుతున్నాడో వాడే బుద్ధిమంతుడు. నీ ఆలోచనలు ఎలా ఉండాలి? నువ్వు దేవుడికి బుద్ధిమంతుడిగా కనపడాలంటే దేవుడి వాక్యాన్ని పట్టుకుని వెళ్ళాలి. కనుక దేవుని పిల్లలుగా మీరు ఒకటే ఆలోచించండి. బైబిల్లో సమర స్త్రీ మారిపోయిన తర్వాత ఏం పట్టుకుని వెళ్ళింది చెప్పండి? యాకోబు బావి దగ్గర సమర స్త్రీ మారిపోయిన తర్వాత వాళ్ళ ఊరికి ఏం పట్టుకుని వెళ్ళింది? సువార్త, వాక్యాన్ని పట్టుకెళ్ళింది. ఆ ఊరోళ్ళందరినీ తీసుకొచ్చిందా ఎవరి దగ్గరికి? యేసుప్రభు దగ్గరికి. మీరు ఎంతమంది తీసుకొచ్చారు చెప్పండి యేసుప్రభు దగ్గరికి? సంఘానికి ఎవరిని తెచ్చారు? అంటే ఇప్పుడు ఆవిడ ఏ లిస్టులోకి వెళ్ళిందంటే, నా వైపు అనేకులను ఎవరైతే తిప్పుతారో వాళ్ళే బుద్ధిమంతులు అంటే, ఇప్పుడు సమర స్త్రీ ఏ లిస్టులోకి వెళ్ళిపోయింది? బుద్ధిమంతురాలు ఆవిడ. బైబిల్లో బాప్తిస్మ ఇచ్చి యోహాను అనేక మందిని దేవుని వైపు తిప్పాడు. అతను ఎవరు ఇప్పుడు? బుద్ధిమంతుడు. అపోస్తులు తిప్పారు, బుద్ధిమంతుడు. పౌలు గారు తిప్పారు, బుద్ధిమంతుడు. స్టెఫను తిప్పాడు, బుద్ధిమంతుడు. వాళ్ళందరూ బుద్ధిమంతులండి, దేవుడి కోసం బ్రతికారండి, దేవుడి కార్యాలు చెప్పారండి. యేసుక్రీస్తుల వారు శిలువలో పడిన బాధ అంతా కూడా సువార్తగా పట్టుకెళ్ళారండి. దేవుడి కార్యాలు ప్రకటించారండి సమాజానికి. నరులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను సమాజంలోకి పట్టుకుని వెళ్ళారు. వాళ్ళని దేవుడు బుద్ధిమంతులు అన్నాడు. శిలువయాగం ఒక ఆశ్చర్యమైన కార్యం. అది సర్వ మానవాళి ప్రపంచానికి ఒకే ఒక్కసారి శిలువయాగంతో రక్షణ వచ్చేసింది, పాప క్షమాపణకు మార్గం దొరికింది. అది అసలైన ఆశ్చర్యకార్యం. చచ్చిపోయిన యేసుక్రీస్తుల వారు 3 దినాల తర్వాత తిరిగి లేచాడు. అది ఆశ్చర్యం కదా? ఆశ్చర్యమే. ఆ ఆశ్చర్యకార్యాన్ని పట్టుకుని శిష్యులందరూ సమాజంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళని దేవుడు బుద్ధిమంతులు అన్నాడు. మరి నరులకు చేస్తున్న ఆశ్చర్యకార్యాలను బట్టి ఆయన తలపోసుకోకపోగా, ఆయన గురించి ప్రకటించకపోగా ఏమంటే ఈరోజు దేవుడి దగ్గరకు వస్తూ కూడా భక్తిహీనులుగా మారిపోతున్న జనుల సంఖ్య పెరిగిపోతున్న కాలం ఇది. మళ్ళా చెప్తున్నాను, భక్తిహీనులు పెరిగిపోతున్నారు, భక్తిపరులు తగ్గిపోతున్నారు. దేవుడి కొరకు బ్రతికేవారు తగ్గిపోతున్నారు. అంటే చాలామంది ఏం చెప్తారంటే, ఎవరు ఉంటున్నారండి భక్తిగా? వాళ్ళు ఉన్నారా, వీళ్ళు ఉన్నారా, వాళ్ళు బతుకుతున్నారా, వీళ్ళు బతుకుతున్నారా, వీళ్ళు చేస్తున్నారా? చాలామంది ఇదే డైలాగ్. నేను మాట్లాడుతాను. నేను బైబిల్లో నీ భక్తి పెరగడానికి పక్కింటోడిని, ఎదురింటోడిని, పురుగింటోడిని చూడమన్నాడా? ఎవరిని చూడమన్నాడు చెప్పండి బైబిల్లో? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు అనంది. అంటే నువ్వెవరి వైపు చూడాలి? పెరుగుతుందా భక్తి, తగ్గుతుందా? మనం ఎవరి వైపు చూస్తాం? వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఏదో పాడు పని చేస్తారు, వాళ్ళు చేస్తున్నారు, నేను చేసినా పర్లేదు. ఇది భక్తి. వాక్యాన్ని చూసుకోండి, యేసుప్రభుని చూసుకోండి, దేవుని చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, దేవుని చూడండి, యేసుని చూడండి, పాపం కనపడదు. యేసుని చూడండి, ఎలాంటి చెడ్డ పనులు ఆయన జీవితంలో కనపడవు. యేసుని చూడటం అంటే వాక్యం.
నిరంతరము మీరు ఎప్పుడైతే వాక్యాన్ని చూస్తున్నారో, నిరంతరము మీరు ఎప్పుడైతే వాక్యాన్ని నేర్చుకుంటున్నారో, నిరంతరం ఎప్పుడైతే బైబిల్ని ధ్యానిస్తున్నారో, ఇక లోకం వైపు మనుషుల వైపు చూడాలనిపించదు. కనుక బుద్ధిమంతులుగా, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు కోరుకున్న బుద్ధిమంతులుగా దేవుని ఎదుట మీరు నిలవబడాలి అంటే, మళ్ళీ చెప్తున్నాను, వాక్యం నేర్చుకోవటం, లోకానికి పాపానికి దూరం అయిపోయి చక్కగా దేవుడి సన్నిధికి వస్తూ దేవుడి పనిలో మీ జీవితం ఎప్పుడైతే గడుపుతున్నారో అది బుద్ధిమంతుని ఆలోచనలు. ఎందుకు చెప్తున్నానో తెలుసా బుద్ధిమంతుడని? టైం అయిపోయింది, మీకు తెలిసిన వచనమే. బుద్ధిమంతుడైన వాడు ఎలా ఆలోచిస్తాడో సామెతల గ్రంథం మీరు చాలాసార్లు చదువుకున్నట్టు. బుద్ధిమంతుడైన వాడట పరమునకు పోవు జీవ మార్గాన్ని వెతుకుతాడు. కిందలో ఉన్న పాతాళాన్ని ఏం చేస్తాడు? తప్పించుకుంటాడు. కిందలో ఉన్న పాతాళాన్ని తప్పించుకొని పరమునకు పోవు జీవ మార్గాన్ని ఎతికేవాడే బుద్ధిమంతుడు అని సామెతల గ్రంథంలో మీరు చాలాసార్లు చదువుకున్న మాట కదా అది. అంటే నిజంగా బుద్ధిమంతుడు అయితే దేవుడు చేస్తాను ఈ ఆశ్చర్యకార్యాలన్నీ ప్రకటిస్తూ దేవుడు పనిలో ఉంటూ చక్కగా ఈ లోకానికి దూరం అయిపోయి ప్రభు కోసం బ్రతుకుతూ పాతాళాన్ని తప్పించుకోవాలని ఆలోచించేవాడే అసలైన బుద్ధిమంతుడు. మీరు చెప్పండి, ఇప్పుడు పాతాళాన్ని తప్పించుకోవాలని ఆలోచించేవాడే అసలైన బుద్ధిమంతుడు. బంగారం కొనుక్కునేవాడు, సిగరెట్ తాగనివాడు బుద్ధిమంతుడు అంటే వీడు సిగరెట్ తాగడం కానీ చచ్చి అక్కడికి వెళ్తాడు, యేసుప్రభుని నమ్మనందుకు నరకానికి పోతాడు. ఏమంటే మనుషులు చాలా బాగుంటారండి భూమి మీద. ఎవడి జోలికి వెళ్ళడండి, యేసుప్రభు జోలికి కూడా రాడండి. మీకు అర్థమైందా? వాడు ఎవడి జోలికి వెళ్ళడం, యేసుప్రభు జోలికి కూడా రాడు. బుద్ధిమంతుడా పోతాడా నరకానికి? వాక్య ప్రకారం బుద్ధిమంతుడు అయితే పాతాళాన్ని తప్పించుకోవాలా. మరి పాతాళాన్ని తప్పించుకోవాలంటే ఎవరి దగ్గర రావాలి? యేసు ప్రభు దగ్గరికి రానోడు ఎవడో బుద్ధిమంతుడు కాదండి, నటిస్తున్నాడు అంతే. ఎప్పుడో ఒకసారి బాంబు వేసినట్టు బాంబు వేస్తున్నాడు. మీకు మళ్ళీ చెప్పనా, మీకు అర్థమైందో లేదో ఈ డైలాగ్? బుద్ధిమంతుడు అని నువ్వు ఎవరిని అంటున్నావో వాడు యేసు ప్రభు నమ్మకపోతే వాడి బుద్ధిమంతుడు అనడానికి వాడికి అర్హతే లేదు. ఎందుకంటే వాడి కోసం ప్రాణం పెట్టినోడు కూడా నమ్మనోడు, జాలిపడినోడు, దయలేనోడు బుద్ధిమంతుడా? చెప్పండి. ఒకటే సింబాలిక్గా యేసు ప్రభు నమ్మనోడు ఎవడు బుద్ధిమంతుడు కాదు. ఎందుకంటే వాడు ఇదేని తప్పించుకోలేడు. యేసు ప్రభు లేకుండా పాతాలను తప్పించుకుంటాడు ఎవడైనా? కనుక బుద్ధిమంతుడు అంటే దేవుడి కొరకు బ్రతికేవాడు, దేవుడి కొరకు ఆలోచించేవాడు. ప్రార్థన చేసుకుందాం.